నమస్కారం సిటీ కృష్ణతేజ వార్తలకు స్వాగతం. ముఖ్యాంశాలు. చంద్రగిరి పంచాయతీ కార్యాలయంపై ఏసీబీ దాడులు. కాంట్రాక్టర్ దినేష్ రెడ్డి వద్ద 50,000 రూపాయలు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా పట్టుబడిన పంచాయతీ ఈవో మహేశ్వరయ్య. తిరుపతి జిల్లా ఐజర్లో ఘనంగా జాతీయ సైన్స్ దినోత్సవం. శాస్త్రవేత్తల సేవలు దేశానికి వెలకట్టలేనివి. విద్యార్థులు సైన్స్ పట్ల మక్కువ పెంచుకుని శాస్త్రవేత్తలుగా ఎదగాలి. వికసిత భారత సాధన దిశగా కృషి చేయాలి. తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్. స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాల భర్తీకి చర్యలు. టీటీడీ ఉద్యోగుల వార్షిక క్రీడా పోటీల ప్రారంభోత్సవంలో టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు వెల్లడి. అంగరంగ వైభవంగా శ్రీకాళహస్తి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు. ఆది దంపతుల కళ్యాణానికి ఏర్పాట్లు పూర్తయి. జ్ఞానపురుషోనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వరునికి పట్టు వస్త్రాలు సమర్పించిన టీటీడీ ఈవో జె శ్యామలరావు దంపతులు. తిరుపతి శ్రీ కపిలేశ్వర ఆలయంలో వైభవంగా త్రిశూల స్నానం. నేత్రపర్వంగా స్నపన తిరుమంజనం. ధ్వజ అవరోహణంతో పరిసమాప్తమైన శ్రీ కపిలేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు. ఇక వార్తల్లోని వివరాలు. నగరంలోని పార్కుల్లో మరమ్మతులకు గురైన పరికరాలను సరిచేయాలని, మరుగుదొడ్లు శుభ్రంగా ఉంచాలని తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య అధికారులను ఆదేశించారు. శుక్రవారం నగరంలోని శ్రీనివాస స్పోర్ట్స్ కాంప్లెక్స్లో ఏర్పాటు చేస్తున్న మల్టీ స్పోర్ట్స్ ఫెసిలిటీ సెంటర్ నిర్మాణ పనులను జగజ్జీవన్ రామ్ పార్కును అధికారులతో కలిసి కమిషనర్ పరిశీలించారు. బాబు జగజ్జీవన్ రామ్ పార్కులో వాకర్స్తో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నామన్నారు. పాడైన ఆట వస్తువులు, ఓపెన్ జిమ్ పరికరాలు మరమ్మతులు చేయాలన్నారు. మరుగుదొడ్లు, వాకింగ్ ట్రాక్ శుభ్రంగా ఉంచాలని అధికారులను ఆదేశించారు. స్వచ్ఛ సర్వేక్షణపై ప్రజలకు అవగాహన కల్పించారు. స్వచ్ఛ సర్వేక్షణలో తిరుపతిని ఉత్తమ ర్యాంకు సాధించేందుకు సహకరించాలని కోరారు. మల్టీ లెవెల్ స్పోర్ట్స్ ఫెసిలిటీ సెంటర్ను నిర్మాణ పనులు ఆలస్యం కావడం పట్ల అసహనం వ్యక్తం చేశారు. అధికారులు పర్యవేక్షించి త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అన్నమయ్య కూడలి వద్ద మరుగుదొడ్లను పరిశీలించి శుభ్రంగా ఉంచాలని అధికారులను ఆదేశించారు. కమిషనర్ వెంట సూపరింటెండింగ్ ఇంజనీర్ శ్యామ్ సుందర్, తుడా ఈఈ రవీంద్ర, మున్సిపల్ ఇంజనీర్ తులసి కుమార్, డిఈలో రాజు, మధు, మహేష్, రమణ, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్, శానిటరీ సూపర్వైజర్ చెంచయ్య, ఐకామ్ ప్రతినిధి బాలాజీ తదితరులు ఉన్నారు. టీటీడీలో స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాల భర్తీ ద్వారా యువతకు అవకాశం కల్పిస్తామని టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు వెల్లడించారు. టీటీడీ ఉద్యోగుల వార్షిక క్రీడా పోటీలు శుక్రవారం తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనంలో గల పెరేడ్ మైదానంలో ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు మాట్లాడుతూ టీటీడీ ఉద్యోగులు జాతీయ, అంతర్జాతీయ గేమ్స్ అండ్ స్పోర్ట్స్లో విజేతలుగా నిలిచే స్థాయికి తయారు కావాలని కోరారు. వచ్చే ఏడాదికి యువతతో పటిష్ట టీంలను తయారు చేయాలని సూచించారు. ప్రతి ఏడాది ఆటల పోటీలు నిర్వహించడం వల్ల ఉద్యోగులు శారీరకంగా దృఢంగా ఉంటారన్నారు. టీటీడీ ఉద్యోగుల కోసం స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మించేందుకు చర్యలు చేపడతామన్నారు. ఉద్యోగుల సంక్షేమం, వారి మానసిక వికాసం కోసం 1977వ సంవత్సరం నుండి ప్రతి సంవత్సరం ఉద్యోగులకు క్రీడా పోటీలు నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. ఇప్పుడు నేను చూస్తున్నాను ఎంప్లాయీస్ని, అందులో యూత్ చాలా తక్కువ ఉన్నారు. యూత్ను కూడా బాగా మనం పెంచాలి. ఎట్లా పెంచాలి అంటే ఇయర్లీ స్పోర్ట్స్ కోటా కింద టీటీడీలో కొంతమందిని ఎంప్లాయీస్ని తీసుకుంటే బాగుంటుంది అనేది ఒక 7-8 విభాగాలు తీసుకొని వాళ్ళే ట్రైనింగ్ ఇస్తారు. ఎందుకంటే ఇదివరకు నేను పనిచేసినటువంటి సంస్థలో ఆ అనుభవంతో చెప్తున్నా. నేను స్పోర్ట్స్ మ్యాన్ కాదు, కానీ స్పోర్ట్స్ అన్ని రకాల స్పోర్ట్స్ నేను మేనేజ్ చేసి ఆడించి ఎన్నో ప్రైజులు తీసుకొచ్చాము. కాబట్టి యువ గారు కానీ, అడిషనల్ యువ కానీ దీని మీద దృష్టి పెట్టి సంవత్సరానికి ఇంతమంది అని చెప్పి రిక్రూట్ చేసుకుంటే వాళ్ళు ఈ ఉన్న ఎంప్లాయీస్కి ట్రైనింగ్ ఇచ్చి నేషనల్కి పార్టిసిపేట్ చేసే స్థాయిలో ఎదిగితే అప్పుడు టీటీడీకి మంచి పేరు వస్తుంది. కాబట్టి ఆ దిశగా కూడా ఆలోచన చేద్దాం. ఏదో సంవత్సరానికి వచ్చాము, 4 రోజులు ఇక్కడ ఏదో వచ్చాము, ఆడిచ్చాము, పోయాము అనేది కాకుండా టీటీడీ అంటే ఒక ప్రిస్టేజ్ ఉండాలి. నేను చాలా సంస్థలను చూశాను. చిన్న సంస్థలు కూడా బాగా రాణించారు, మంచి మంచి ప్లేయర్లు అయ్యారు, నేషనల్కి ఆడారు, ఇంటర్నేషనల్కి ఆడారు. కాబట్టి ఆ విధంగా వృద్ధి చెందితే బాగుంటుంది అనేది నా యొక్క అభిప్రాయం. ఇప్పుడే అడిషనల్ ఈవో గారు కూడా చెప్తున్నారు, పైన కూడా టీటీడీ ఎంప్లాయీస్ చాలా మంది ఉంటున్నారు, 3 రోజులు 4 రోజులు అక్కడే. వాళ్ళకు కూడా ఆ ఓఆర్ఆర్ దగ్గర ప్లేస్ ఉంది, అక్కడ కూడా ఒక స్పోర్ట్స్ కాంప్లెక్స్ కడితే బాగుంటుందని ఆయన సలహా ఇచ్చారు. తప్పకుండా దీన్ని బోర్డు దృష్టికి తీసుకెళ్లి ఇవన్నీ చేద్దాం. నాకు
ఇప్పుడు ఏ గేమ్స్ ఉన్నాయో కూడా నాకు ఐడియా లేదు. దాని మీద నేను ఒక రోజు వస్తాను, మీతో అందరితో కూర్చుంటాను, లేదంటే బయట నుంచి ట్రైనర్స్ తెప్పించి నెక్స్ట్ ఇయర్ కల్లా ఒక మంచి టీం కావాలి టీటీడీ అందరూ కూడా. సో యువ గారు అన్నట్టు ఎక్సర్సైజే కాదు, మెంటల్ పీస్ వస్తుంది, ఆరోగ్యంగా ఉంటారు, అన్ని రకాలుగా బాగుంటుంది. నెక్స్ట్ ఇయర్ వచ్చే లోపల మనం మీకు టీటీడీ స్పోర్ట్స్ వింగ్ అనేది బాగా అభివృద్ధి చెందాలని చెప్పి కోరుకుంటున్నాం. ఓం నమో వెంకటేశాయ. ఈ సందర్భంగా టీటీడీ ఈవో జె శ్యామలరావు ఉద్యోగులతో క్రీడా ప్రతిజ్ఞ చేయించారు. ముందుగా చైర్మన్, ఈవో, అదనపు ఈవో, జేఈఓతో కలిసి క్రీడా పతాకాన్ని ఆవిష్కరించారు. బెలూన్లు, శాంతి కపోతాలను ఎగురవేశారు. ఈ సందర్భంగా ఉద్యోగులు మార్చ్ పాస్ట్ నిర్వహించారు. ఈ సందర్భంగా టీటీడీ ఈవో జె శ్యామలరావు మాట్లాడుతూ తిరుమల శ్రీవారి దర్శనార్థం వచ్చే లక్షలాది మంది భక్తులకు ఉద్యోగులు విశేష సేవలు అందిస్తున్నారని, ఈ నేపథ్యంలో పని ఒత్తిడి, మానసిక ఒత్తిడి అధికంగా ఉంటాయని, వాటిని నియంత్రించడం క్రీడల ద్వారానే సాధ్యమవుతుందన్నారు. టీటీడీ ఉద్యోగులు సమిష్టి కృషితో శ్రీవారి బ్రహ్మోత్సవాలు, శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలు, వైకుంఠ ఏకాదశి, రథసప్తమిని విజయవంతం చేశారని అభినందించారు. టీటీడీ ఉద్యోగుల్లో క్రీడాస్ఫూర్తి, స్నేహపూర్వక వాతావరణం, సమిష్టి కృషి, మనోధైర్యం కోసం క్రీడలు చాలా ఉపయోగపడతాయన్నారు. ప్రతిరోజు ఉద్యోగులు క్రీడల్లో భాగస్వాములు కావడం మూలంగా వారిలో క్రమశిక్షణ, మానసికోల్లాసం, శారీరక పటుత్వం పెరుగుతాయని, ప్రతి ఒక్కరూ క్రీడల్లో పాల్గొనాలని సూచించారు. ఈ పోటీల్లో మొదటి స్థానం గెలుచుకున్న వారికి 2,000 రూపాయలు, రెండో స్థానంలో నిలిచిన వారికి 1,800 రూపాయలు, మూడో స్థానంలో నిలిచిన వారికి 1,600 రూపాయలు విలువ గల బ్యాంకు గిఫ్ట్ కార్డులు బహుమతులుగా అందజేస్తామన్నారు. ప్రతి సంవత్సరం 1977 నుంచి మొదలుకొని ప్రతి సంవత్సరం ఈ క్రీడోత్సవాల్ని నిర్వహించడం చాలా మంచి సంప్రదాయం. ఎందుకంటే ప్రస్తుత పరిస్థితుల్లో మనకి ఎక్కడ చూసినా సరే అందరికీ కూడా స్ట్రెస్ లెవెల్స్ అనేవి మన జీవితంలో చాలా ఎక్కువైపోయాయి. మన పర్సనల్ లైఫ్లో కావచ్చు, ప్రొఫెషనల్ లైఫ్లో కావచ్చు. అలాగే మన ఆహారపు అలవాట్లు కూడా చాలా మార్పులు చెందాయి. అలాగే మన యాటిట్యూడ్లో కూడా చాలా మెటీరియలిస్టిక్ కల్చర్ అది ఎక్కువ అవడం అనేది మనం చూస్తున్నాము. వీటన్నిటి వలన ఏమవుతుందంటే స్ట్రెస్ లెవెల్స్ అనేవి ఓవరాల్గా ఎక్కువ ఉండడం, ఫుడ్ హ్యాబిట్స్ సరిగ్గా లేకపోవడం, ఇవన్నీ కూడా జరుగుతాయి. ఒక సెడెంటరీ లైఫ్ అంటే ఎక్కువగా ఫిజికల్ యాక్టివిటీ లేకుండా మెంటల్ యాక్టివిటీ ఉన్న లైఫ్కి మనము ఎక్కువగా అలవాటు పడ్డాము. ఎందుకంటే ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ కానీ ఎక్కడా కూడా మనం ఫిజికల్గా కష్టపడాల్సిన అవసరం లేని లైఫ్ మనము అలవాటు పడ్డాం. దీనివల్ల ఏమవుతుందంటే ఈ మధ్యకాలంలో లైఫ్ స్టైల్ డిసీజెస్ అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి. చాలామందికి బ్లడ్ ప్రెషర్ కానీ, లేకపోతే డయాబెటీస్ కానీ, హార్ట్ ఇష్యూస్ కానీ ఇవన్నీ కూడా ఉండే నంబర్ కూడా ఎక్కువ అవుతుంది. అలాగే మనకి టీటీడీ వరకు వస్తే మనం రోజుకి లక్షలాది మంది భక్తులకి దర్శనాలు కల్పిస్తాము. అలాగే వివిధ సేవలు వారికి అందిస్తున్నాము. ఈ విధంగా చేస్తున్నప్పుడు మనకి ఎంతో స్ట్రెస్ లెవెల్స్ ఉంటాయి. స్ట్రెస్ లెవెల్స్ ఉండడానికి కారణం ఏంటంటే మనందరికీ తెలిసిందే. ఎందుకంటే పిల్గ్రిమ్స్ యొక్క, భక్తుల యొక్క ఎక్స్పెక్టేషన్ పెరగడం, అలాగే అందరి ఎక్స్పెక్టేషన్స్ పెరగడం, ఆ తర్వాత మీడియా స్క్రూటినీ, లేకపోతే మీడియాలో వచ్చే రాంగ్ న్యూస్లు లేకపోతే రైట్ న్యూస్లు, ఇవన్నీ కూడా మనకి ఎంతో స్ట్రెస్ లెవెల్స్ కూడా క్రియేట్ చేస్తూ ఉంటాయి. ఇవన్నీ హ్యాండిల్ చేస్తూ మనం ముందుకు వెళ్లాల్సి వస్తుంది. ఈ సందర్భంగా అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి మాట్లాడుతూ టీటీడీ ఉద్యోగులు ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ వృత్తిలో మెరుగైన ఉత్పాదక సేవలు అందించాలని కోరారు. గ్రీకుల కాలం నుండి క్రీడలకు ప్రాముఖ్యత ఉందన్నారు. దేశ విదేశాల్లో క్రీడలు భాగంగా ఉన్నాయన్నారు. క్రీడల ద్వారా ఆరోగ్య సమస్యలను అదుపులో ఉంచుకోవచ్చని సూచించారు. క్రీడలతో శారీరక దారుఢ్యంతో పాటు పునరుత్తేజం కలుగుతుందని చెప్పారు. టీటీడీలో ప్రతి ఒక్కరూ ఒత్తిళ్లను నియంత్రించుకుని భావోద్వేగాలకు గురికాకుండా క్రీడాస్ఫూర్తితో భక్తులకు మరింత సేవలందించాలని సూచించారు. ఈ సందర్భంగా చైర్మన్, ఈవో, అదనపు ఈవో, జేఈఓ క్రీడలను ప్రారంభించారు. ప్రారంభ కార్యక్రమంలో క్రీడల్లో పాల్గొనేందుకు నమోదు చేసుకున్న ఉద్యోగుల పేర్లు, టీంలు, పోటీ షెడ్యూల్ తదితర వివరాలు తెలియజేశారు. పురుషులకు, మహిళలకు వేరువేరుగా పోటీలు, ప్రత్యేక ప్రతిభావంతులకు, సీనియర్ అధికారులకు, రిటైర్డ్ ఉద్యోగులకు పోటీలను నిర్వహిస్తారు. ఇందులో భాగంగా టగ్ ఆఫ్ వార్, చెస్, వాలీబాల్, క్యారమ్స్, బాల్ బ్యాడ్మింటన్, ఫుట్బాల్, టేబుల్ టెన్నిస్, క్రికెట్, షటిల్, టెన్నిస్ తదితర క్రీడలు ఉన్నాయి. పరేడ్ మైదానంతో పాటు రిక్రియేషన్ హాల్, శ్రీనివాస స్పోర్ట్స్ కాంప్లెక్స్, ఎస్వి ఆర్ట్స్ కళాశాల మైదానం, ఎస్వి జూనియర్ కాలేజీ, ఎస్వి హై స్కూల్, ఎస్వి యూనివర్సిటీ, ఎస్వి అగ్రికల్చరల్, వెటర్నరీ యూనివర్సిటీ మైదానాల్లో ఉద్యోగులకు క్రీడా పోటీలు నిర్వహిస్తారు. ఏదో ఒక రోజు మనం ఎలా తింటాము, నిద్రపోతాము, అలానే
1 గంట పాటు మన కోసం మనం కేటాయించాల్సిన అవసరం ఎంతైనా ఉందని మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. సో మీకోసమే కాదు, మీ హెల్త్ మీకు సంబంధించిందే కాదు, మీ హెల్త్ ఆర్గనైజేషన్కి కూడా సంబంధించినది, మీ హెల్త్ సమాజానికి కూడా సంబంధించినది. ఏ సమాజంలో అయితే హెల్తీగా ఉంటామో మానసికంగా శారీరకంగా, ఆ సమాజం బాగా అభివృద్ధి చెందిన సమాజంగా కూడా చెప్తారు. అందుకే స్కూల్ కరికులంలో కంపల్సరీగా చేశారు, చాలా స్పోర్ట్స్ కంపల్సరీగా చేశారు. స్పోర్ట్స్ 1 hour 45 minutes కంపల్సరీగా సిలబస్లో ఇంక్లూడ్ కూడా చేశారు. ఈ కార్యక్రమంలో జేఈఓ వీరబ్రహ్మం, డిఎల్ఓ ఏ వరప్రసాదరావు, సిపిఆర్ఓ డాక్టర్ టి రవి, విజిఓ సదాలక్ష్మి, వెల్ఫేర్ ఆఫీసర్ ఏ ఆనందరాజు, డిప్యూటీ ఈఓలో గోవిందరాజన్, దామోదరం, దేవేంద్రబాబు, పలువురు ఉన్నతాధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు. శ్రీకాళహస్తీశ్వరాలయంలో మహాశివరాత్రి ఉత్సవాల్లో భాగంగా గురువారం రాత్రి తెప్పోత్సవం నేత్రపర్వంగా సాగింది. సర్వాలంకార భూషితులైన గంగాదేవి సమేత మహేశ్వరుడు, ఉమాదేవిలను ఆలయంలోని అలంకార మండపంలో సుందరంగా అలంకరించి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. అనంతరం మంగళ వాయిద్యాలు, మేళ తాళాల మధ్య నారద పుష్కరిణి వద్దకు తీసుకువచ్చి తెప్పలపై అధిష్ఠింపజేసి పూజలు చేశారు. శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి, అలాగే ఆయన సతీమణి బొజ్జల రిషితారెడ్డి పాల్గొన్నారు. విద్యుత్ దీపకాంతుల మధ్య పుష్కరిణిలో జరిగిన ఈ తెప్పోత్సవాన్ని తిలకించేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. ఈ సందర్భంగా శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి మాట్లాడుతూ మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు బ్రహ్మాండంగా జరిగాయన్నారు. అందరి సమిష్టి కృషితో శివరాత్రి, రథోత్సవం, తెప్పోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించామన్నారు. వచ్చే సంవత్సరం ఉత్సవాలను వైభవోపేతంగా నిర్వహిస్తామన్నారు. నారద పుష్కరిణిని వచ్చే సంవత్సరం తెప్పోత్సవం నాటికి 20,000 మంది వీక్షించే విధంగా నిర్మాణం చేపడతామన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈఓ బాపిరెడ్డి, ఏఈఓ కృష్ణారెడ్డి, డిఎస్పీ నరసింహమూర్తి, సిఐలు వెంకటేశ్వరు, గోపి, తిమ్మయ్య, టీడీపీ నాయకులు చెంచయ్య నాయుడు, సుబ్బయ్య, కాసరం రమేష్, నెమలూరు బుజ్జి తదితరులు పాల్గొన్నారు. ఈ తెప్పోత్సవం కూడా చూసే అరేంజ్మెంట్స్ ఇప్పటికే నిండిపోయింది. దీన్ని బట్టి నాకేం మనసు ఆలోచన వచ్చిందంటే నెక్స్ట్ తెప్పోత్సవానికి ఇక్కడ స్టేడియంలా కట్టాల. ఇక్కడ నుంచి బ్యాక్గ్రౌండ్ నుంచి పైకి లేపుతాం, లేపి కానీ పైన కానీ పిల్లర్స్ లోపల తీసుకొని మనం పైన నుంచి ఏరియల్ వ్యూ పైన నుంచి కూడా ఒక అరేంజ్మెంట్ చేసి అందరూ చేస్తే దగ్గర నెక్స్ట్ తెప్పోత్సవానికి కనీసం మినిమం ఒక 20-30 వేల మంది కూర్చేటట్టు, కానీ 20,000 మంది కూర్చేటట్టు. ఇప్పుడు దగ్గర 5,000 మంది అకామిడేట్ చేస్తాం, 12,000 మంది అకామిడేట్ చేయగలిగాం. ఇంకో 10-15 వేలు అకామిడేట్ చేయగలిగితే పైన కూర్చొని బ్రహ్మాండంగా ఉంటుంది. పైనుంచి అంతా కూడా ఇప్పుడు ఇది కూడా దీంట్లో ఇది కూడా మొత్తం వాటర్ కూడా క్లీన్ చేసాం మొన్న. ఎవ్రీ 6 months కి ప్యూరిఫై ప్లాన్ పర్సనల్ పెట్టేసి దీన్ని కూడా మంచి బ్రహ్మాండంగా చేస్తామని చెప్పి ఆశిస్తూ, తిరుపతి శ్రీ కపిలేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాల్లో చివరి రోజైన శుక్రవారం ఉదయం త్రిశూల స్నానం వైభవంగా జరిగింది. ఉదయం 6:30 గంటలకు శ్రీ నటరాజస్వామివారు సూర్యప్రభ వాహనంపై ఊరేగింపుగా అన్నారావు సర్కిల్ వరకు వెళ్లి తిరిగి ఆలయానికి చేరుకున్నారు. భక్తులు కర్పూర హారతులు సమర్పించారు. ఆ తరువాత ఉదయం 9 గంటలకు అర్చకులు శాస్త్రోక్తంగా త్రిశూల స్నానం నిర్వహించారు. శ్రీ కపిలేశ్వర స్వామి వారి ఆయుధమైన త్రిశూలానికి స్నపన తిరుమంజనం నిర్వహించి శాంతి చేకూర్చారు. పూర్ణాహుతి, కలశోద్వాసనం, మూలవర్లకు కలశాభిషేకం నిర్వహించారు. సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 7:30 గంటల వరకు ధ్వజావరోహణంతో శ్రీ కపిలేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు ముగిసిన అనంతరం రాత్రి 8 నుండి 10 గంటల వరకు రావణాసుర వాహన సేవ జరగనుంది. హరి బ్రహ్మాదులకే లభ్యంగాని పవిత్ర పాదపద్మాలను హృదయ చక్రంలో నిలుపుకుని నిత్యం ధ్యానం చేసిన రాక్షస భక్తుడు రావణుడు. తపస్సంపన్నుడైన రావణుడు పరస్త్రీని చెరబట్టడమనే దుర్మార్గానికి పాల్పడడం, శిష్టులైన దేవతలకు హాని తలపెట్టడం వల్ల రామబాణానికి హతమయ్యాడు. ఇలాంటి రావణుని వాహనంగా చేసుకుని శ్రీ కపిలేశ్వర స్వామి వారు భక్తులకు దర్శనమిస్తారు. ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈఓ దేవేంద్రబాబు, ఏఈఓ సుబ్బరాజు, సూపరింటెండెంట్ చంద్రశేఖర్, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. శ్రీకాళహస్తీశ్వర దేవస్థానంలో మండల లీగల్ సర్వీసెస్ ఆధ్వర్యంలో బాల్య వివాహాలను అరికట్టాలని కోరుతూ కరపత్రాలను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా న్యాయవాది రాజేశ్వరరావు మాట్లాడుతూ మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా దేవుడి కళ్యాణం రోజున అధిక సంఖ్యలో బాల్య వివాహాలు జరుగుతూ ఉంటాయి. వాటిని నిర్మూలించే నిమిత్తం ప్రజలకు అవగాహన కల్పించడానికి మండల లీగల్ సర్వీసెస్ ఆధ్వర్యంలో ప్రచారం చేస్తున్నట్లు ఆయన తెలిపారు. బాల్యంలో వివాహాలు జరగడం వల్ల అనేక ఇబ్బందులకు గురి కావాల్సి వస్తుందని, మానసికంగా, శారీరకంగా సమస్యలు తలెత్తే అవకాశం ఉన్నందున బాల్య వివాహాలను చేయకూడదని తెలిపారు. ఈ కార్యక్రమంలో కోర్టు సిబ్బంది కవిత, శంకర్, న్యాయవాదులు ప్రజ్ఞశ్రీ, శ్రీరామ్, రజనీ కుమారి, సునీత, పిఎల్వీలు, యాసిన్, సూర్యప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. మన గౌరవనీయులైన 12వ అదనపు జిల్లా జడ్జి వారి ఆదేశాల మేరకు శ్రీకాళహస్తిలోని గుడి వద్ద మహాశివరాత్రి బ్రహ్మోత్సవంలో భాగంగా ఈరోజు దేవుడి పెళ్లి సందర్భంగా బాల్య వివాహాల నిర్మూలన గురించి శ్రీకాళహస్తి దేవస్థానం నందు క్యాంపు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ క్యాంపులో భాగంగా ప్రతి ఒక్కరికి కూడా బాల్య వివాహాలు చేసుకున్న వల్ల కలుగు నష్టాల గురించి తెలుపుతూ పాంప్లెట్ కూడా పంచడం జరిగింది. ఎవరన్నా సరే బాల్య వివాహాలని ప్రోత్సహించినా లేదా దగ్గరుండి చేసినా కూడా శిక్షార్హులు అవుతారనేసి, అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క బాల్య వివాహాలను ప్రోత్సహించకూడదు అనే ఒక ఉద్దేశంతోనే ఈ యొక్క క్యాంపును ఏర్పాటు చేయడం జరిగింది. శ్రీకాళహస్తేశ్వర దేవస్థానంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా శ్రీకాళహస్తేశ్వర దేవస్థానానికి వివిధ ప్రాంతాల నుండి వచ్చే భక్తులకు శ్రీకాళహస్తేశ్వర దేవస్థానం తరపున వాయినాలు అందజేశారు. ముత్తైదువులకు పసుపు, కుంకుమ, గాజులు, రవిక అందజేస్తున్నారు. ఈ సందర్భంగా భక్తులు శంకర్ మాట్లాడుతూ ఇక్కడికి విచ్చేసే ప్రతి మహిళా భక్తురాలికి దేవస్థానం తరపున వాయినం ఇవ్వడం జరిగిందన్నారు. ముత్తైదులు ఎంతో భక్తి శ్రద్ధలతో స్వీకరించే వాయినం అందజేస్తున్న ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డికి, ఈవో బాపిరెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. శ్రీకాళహస్తి దేవస్థానం వద్ద ఎప్పుడూ లేని విధంగా, కాళహస్తి దేవస్థానం చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ఈసారి శ్రీ బొజ్జల సుధీర్ అన్న ఎమ్మెల్యే, మన ప్రీతం ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ అన్న ఆధ్వర్యంలో దాదాపు 50,000 మందికి పైగా వాయినాలు ప్రత్యేకంగా స్త్రీలకి వాయినాలు ఇచ్చే కార్యక్రమం జరిగింది. ఎంతో మంది స్త్రీలు ముత్తైదువులు శివరాత్రి రోజు ఈ రోజు వాయినాలు తీసుకుని ఎంతో సంతోషంతో వాళ్ళు పాలు పంచుకోవడం జరిగింది. అదేవిధంగా దాదాపు 1,00,000 మందికి ఫ్రీగా లడ్డులు ఇవ్వడం కావచ్చు, అదేవిధంగా వాటర్ ప్యాకెట్లు ఇవ్వడం కావచ్చు, అదేవిధంగా వాళ్ళకి ఆహారంగా బిస్కెట్స్ ప్యాకెట్స్ ఇవ్వడం కావచ్చు. ఎప్పుడు లేని విధంగా దేవస్థానం తరపున ఇంత పెద్ద ఎత్తున అందరూ భక్తులకు, ముఖ్యంగా మహిళా భక్తులకు ఇటువంటి సేవా కార్యక్రమాలు జరగడం శ్రీకాళహస్తి దేవస్థానంలో ఇదే మొట్టమొదటిగా బ్లౌజెస్, పసుపు కుంకుమ, గాజులు, బ్లౌజెస్ అన్ని కలిపి దేవస్థానం తరపున ఇవ్వడం జరుగుతుంది. చంద్రగిరి పంచాయతీ కార్యాలయంలో ఎంబుక్లో వర్క్ నమోదు కోసం చిన్నగొట్టిగల్లకు చెందిన కాంట్రాక్టర్ దినేష్ రెడ్డి నుంచి 50,000 రూపాయలు లంచం తీసుకున్న పంచాయతీ ఈవో మహేశ్వరయ్యను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. తిరుపతి జిల్లా చంద్రగిరి పంచాయతీ కార్యాలయంపై శుక్రవారం ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. పంచాయతీ కార్యాలయంలో ఎంబుక్లో 6 లక్షల రూపాయల వర్క్ నమోదు కోసం చిన్నగొట్టిగల్లకు చెందిన కాంట్రాక్టర్ దినేష్ రెడ్డి వద్ద నుంచి 50,000 రూపాయలు లంచం తీసుకున్న పంచాయతీ ఈవో మహేశ్వరయ్యను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. 50,000 రూపాయల నగదు స్వాధీనం చేసుకుని అతనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ దాడుల్లో అడిషనల్ ఎస్పీ విమల కుమారి, డీఎస్పీ ప్రశాంతి, సిఐ మల్లికార్జున పాల్గొన్నారు. దినేష్ రెడ్డి అని కాంట్రాక్ట్ వర్క్స్ 6 lakhs రిలీజ్ చేయడం కోసం అని చెప్పి 50,000 లంచం అడిగారు. అది ఇవ్వడానికి ఆయనకి ఇష్టం లేక మాకు వచ్చి కంప్లైంట్ ఇస్తే పేరూరు దగ్గర గరుడ అంట్లే ఉంది కదా, అక్కడ రెడ్ హ్యాండెడ్గాను డబ్బులు ఇస్తుండగా ఆయన తీసుకుంటుండగా పట్టుకున్నాం. ఫర్దర్ డీటెయిల్స్ అన్నీ వెరిఫై చేస్తున్నాము. ఇదంతా కంప్లీట్ అయినాక ఆయన రిమాండ్కి పంపిస్తాం కోర్టు. తిరుపతి శ్రీ కపిలేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలలో భాగంగా గురువారం సాయంత్రం శివపార్వతుల కళ్యాణం వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు మణివాసన్ గురుకుల ఆధ్వర్యంలో అర్చకులు శాస్త్రోక్తంగా పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం జరిపించారు.
అనంతరం తిరుచిపై స్వామివారు పురవీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో దేవేంద్రబాబు, ఏఈఓ సుబ్బరాజు, సూపరింటెండెంట్ చంద్రశేఖర్ విశేషంగా భక్తులు పాల్గొన్నారు. కాగా ఫిబ్రవరి 28న సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 7:30 మధ్య ధ్వజ అవరోహణం నిర్వహించనున్నారు. ధ్వజ అవరోహణంతో స్వామివారి బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని ప్రముఖ సినీ కథానాయకి హన్సిక మౌత్వాని దర్శించుకున్నారు. శుక్రవారం ఉదయం విఐపి విరామ సమయంలో భర్త సోహైల్ కుతూరియాతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. వార్తల్లో చిన్న విరామం. చదలవాడ దంత వైద్య కళాశాల మరియు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో అత్యాధునిక దంత వైద్య సేవలు అందుబాటులోనికి తెచ్చారు. అన్ని దంత సమస్యలకు ఒకే చోట పరిష్కారం. అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్న ప్రాంగణం చదలవాడ దంత వైద్యశాల. అనుభవజ్ఞులైన వైద్యులచే అందమైన చిరునవ్వు కోసం ఆధునిక దంత వైద్యం. పిప్పి పళ్లకు, రూట్ కెనాల్, చిగురువాపు వ్యాధులకు అత్యాధునిక చికిత్స. ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, రంగుమారిన పళ్లకు ప్రత్యేకమైన వైద్య బృందంచే చికిత్స. అంతేకాకుండా చదలవాడ విద్యా సంస్థల్లో రాయలసీమలోనే ఆర్కిటెక్చర్ కోసం మొట్టమొదటి ప్రైవేటు కాలేజ్ చదలవాడ అరుణ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్. అత్యుత్తమ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కలిగి సమర్థవంతమైన టీచింగ్ స్టాఫ్తో విద్యార్థులకు ప్రాక్టికల్స్తో కూడిన విద్యా బోధన చదలవాడ అరుణ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్లో. సంప్రదించండి. చదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల, రేణుగుంట రోడ్, తిరుపతి. వార్తల్లోనికి తిరిగి స్వాగతం. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. శుక్రవారం ఉదయం విఐపి విరామ సమయంలో మాజీ మంత్రి జానారెడ్డి, విధానసభ లోకల్ ఫండ్స్ అకౌంట్ కమిటీ సభ్యులు, చైర్మన్ సంజయ్ రతన్లు వేరువేరుగా స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. శ్రీకాళహస్తిలోని ది స్కూల్ ప్రైవేట్ పాఠశాలలో అంతర్జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా విజ్ఞాన సైన్స్ ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన పలు సైన్స్ ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ఇందులో సేవ్ వాటర్ అంటూ నీటి యొక్క విలువలు, నీరు వృధా చేయడం వలన కలుగు నష్టాలను వివరించారు. పాఠశాల హెచ్ఎం విశాలాక్షి మాట్లాడుతూ సివి రామన్ తన ప్రఖ్యాత రామన్ ఎఫెక్ట్ కనుగొన్న కారణంగా నేడు అంతర్జాతీయ సైన్స్ దినోత్సవం జరుపుకుంటున్నామని తెలిపారు. విద్యార్థుల్లో సృజనాత్మకత వెలికి తీసేందుకు వైజ్ఞానిక ప్రదర్శనలు ఉపయోగపడతాయన్నారు. విద్యార్థులు సైన్స్ పట్ల ఉండేటువంటి అవగాహనను, ప్రతిభను కనబరిచారని తెలిపారు. విద్యార్థినులు హేమాన్విత కీర్తన మాట్లాడుతూ మనిషి జీవనానికి నీరు ఎంతో ముఖ్యమని, అటువంటి నీటిని వృధా చేయకూడదన్నారు. ప్రతి నీటి బొట్టు భావితరాలకు అమృతం వంటిదన్నారు. కావున నీరు వృధా చేయకుండా కాపాడుకోవాలని తెలిపారు. Automatic water dispersion. How it is work means put the glass on pipe, the water comes continually, and take off the glass, the water will stop. What is main point here? You can filter water and you drink, because the health issues are very increasing. That's why you can find out these filtrations. అంతర్జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా మా విద్యార్థులందరితో మేము ఈరోజు సైన్స్ ఫేర్ని నిర్వహిస్తున్నాము. దీనికోసం మా సైన్స్ టీచర్స్ అందరూ కూడా ఒక 10 days నుంచి ప్రిపేర్ అవుతూ పిల్లలకి రకరకాల ప్రిన్సిపల్స్ ఆధారంగా అనేకమైనటువంటి వైజ్ఞానిక ప్రదర్శనల్ని ఇక్కడ ప్రదర్శిస్తున్నాము. సో రామన్ ఎఫెక్ట్ కనుక్కున్నటువంటి రోజుని జాతీయ సైన్స్ దినోత్సవంగా మన గవర్నమెంట్ ప్రకటించింది. దాన్ని పురస్కరించుకొని మా విద్యార్థులతో ఈ రోజు అనేక రకమైన ప్రదర్శనలు, వైజ్ఞానిక ప్రదర్శనలు ఇక్కడ ఏర్పాటు చేశాము.
సో ఇవన్నీ కూడా పిల్లల్లో ఉండేటువంటి సైన్స్ పట్ల ఉండేటువంటి అవగాహనను, వాళ్ళకి ఇంట్రెస్ట్ను, వాళ్ళ క్రియేటివిటీ అంతా కూడా ఇక్కడ వాళ్ళు ప్రదర్శించి అనేక రకమైన ప్రదర్శన చేశారు. సో ఇవన్నీ కూడా అందరికీ చాలా ఉపయోగకరంగా కూడా ఉంటుంది. భవిష్యత్తులో కూడా వీళ్ళందరూ కూడా మంచి విజ్ఞాన శాస్త్రవేత్తలు అయ్యేటువంటి అవకాశాన్ని ఈ స్కూల్ లైఫ్ నుంచే మేము కల్పిస్తున్నాము. గత 10 సంవత్సరాలుగా పరిష్కారానికి నోచుకొని భూ సమస్యలకు చిత్తూరు అర్బన్ తహసీల్దార్ చంద్రశేఖర్ రెడ్డి పరిష్కారం చూపారు. తమ అనుభవంలో ఉండి యాజమాన్య హక్కు పత్రాలు లేక ఇబ్బందులు పడేవారు, అలాగే వారికి రైతు భరోసా, బ్యాంకుల ద్వారా వ్యవసాయ రుణాలు తీసుకోలేక అవస్థలు పడేవారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన రెవెన్యూ సదస్సుల ద్వారా సమస్యలను రైతులు తీసుకురావడంతో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు చిత్తూరు తహసీల్దార్ చంద్రశేఖర్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు. భూ సమస్యకు పరిష్కారం చూపి వారికి భూ హక్కు కల్పించారు. ఈ సందర్భంగా రైతులకు 1Bలను అందజేశారు. ఈ సందర్భంగా రైతులు తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా తహసీల్దార్ చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ చిత్తూరు అర్బన్ పరిధిలో నిర్వహించిన రెవెన్యూ సదస్సు ద్వారా 348 సమస్యలు అందాయని, 240 సమస్యలు పరిష్కారం చూపడం జరిగిందని తెలిపారు. ఇందులో 8 మంది రైతులు అనుభవంలో ఉండి భూములకు సరైన పత్రాలు లేకుండా ఇబ్బందులు పడేవారని అన్నారు. అలాంటి వారిని రెవెన్యూ సదస్సుల ద్వారా గుర్తించడం జరిగిందన్నారు. చిత్తూరు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రత్యేక చర్యలు చేపట్టి వారి సమస్యలను పరిష్కరించి వారి భూములకు హక్కు పత్రాలను అందజేయడం జరిగిందని తెలియజేశారు. విఆర్ఓల వారిగా క్షుణ్ణంగా పరిశీలించడం జరిగింది. అలాగే క్షేత్రస్థాయిలో కూడా పరిశీలించడం జరిగింది. ఎందుకంటే కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు ఒకటే చెప్పారు, ఏ అర్జీదారుడు కూడా పాజిటివ్ రిడ్రెసల్ చేయాలి. వచ్చిన ప్రతి అర్జీని కూడా వాళ్ళకు అనుకూలంగా వాళ్ళకి ఎంత వీలైతే అంత పాజిటివ్గా చేయాల్సిన అవసరం ఉంది. దానికి మీరు కొంత సమయం తీసుకున్నా కూడా వాళ్ళ సంతృప్తి అనేది మనకు ముఖ్యము. ఎందుకంటే ప్రస్తుత ప్రభుత్వం యొక్క ఆదేశాలు జిల్లా కలెక్టర్లు స్పష్టంగా ఉన్నాయి. ఏమంటే మనకు ఇచ్చిన అర్జీదారు ఎవరు కూడా డిస్సాటిస్ఫాక్షన్ కాకూడదు, అలాగని తప్పులు చేయకూడదు. వచ్చిన వాటిని వీలైనంత త్వరగా పరిష్కరించి వాళ్ళ సంతృప్తి చెందేట్టుగా చూడమని చెప్పారు. వారి ఆదేశాలకు అనుగుణంగా ఈరోజు ఈ దొడ్డిపల్లె రెవెన్యూ గ్రామం సంబంధించి దాదాపు 8 మంది అర్జీదారులు పట్టదారు పాస్బుక్ల కోసము రెవెన్యూ సదస్సుల్లో పెట్టుకోవడం జరిగింది. వారందరికీ కూడా వాళ్ళ డాక్యుమెంట్స్ను పరిశీలించి వాళ్ళందరికీ నోటీసులు ఇచ్చి వాళ్ళందరినీ కూడా ఈరోజు 1Bలను పంపిణీ చేయడం జరిగింది. భారతీయ ప్రముఖ సైంటిస్ట్ సర్ సివి రామన్ జ్ఞాపకార్థంగా మనం సైన్స్ డే సంబరాలను చేసుకుంటున్నామని తిరుపతి రూరల్ ఎంఈఓ రఫీ పేర్కొన్నారు. తిరుపతి రూరల్ తిరుచానూరు వద్ద గల చైతన్యపురంలోని ఆర్సీఆర్ స్కూల్లో శుక్రవారం జాతీయ సైన్స్ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. పాఠశాల కరస్పాండెంట్ రవీంద్రారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా తిరుపతి రూరల్ ఎంఈఓ రఫీ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎంఈఓ రఫీ మాట్లాడుతూ చిన్ననాటి నుండి పిల్లలు సైన్స్ గొప్పతనాన్ని గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. సైన్స్ గొప్పతనాన్ని గురించి విద్యార్థులకు వివరించారు. అనంతరం విద్యార్థులు తయారు చేసిన సైన్స్ ప్రాజెక్టులను పరిశీలించి వారిని అభినందించారు. For Science Day, all the experiments and projects, models, very nice. The spoken English, the ability of speaking English children is very nice. చక్కగా పిల్లలందరూ కూడా మంచి మోడల్స్, ప్రాజెక్ట్స్ తయారు చేసుకొచ్చారు. ఈ యాజమాన్యము పిల్లల పట్ల ఇంత శ్రద్ధ తీసుకొని చేయడం అనేది చాలా సంతోషదాయకము. ఇలాగే ప్రతి ఒక్క కార్యక్రమాన్ని పాఠశాలలో ఏర్పాటు చేసి అవగాహన కార్యక్రమాన్ని కానీ ఆ పిల్లల్లో ఉన్నటువంటి ఎబిలిటీస్ని బయటకు తీసుకొచ్చేటువంటి ఆ కార్యక్రమాలు ఇది కూడా ఒకటి. ఇలాంటి అన్ని కార్యక్రమాలు చేయాల్సిందిగా ఆ యాజమాన్యాన్ని కూడా తెలియజేస్తూ పిల్లలందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ శ్రీకాళహస్తిలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం రాత్రి జరగనున్న ఆది దంపతుల కళ్యాణానికి టీటీడీ దేవస్థానం తరపున టీటీడీ ఈవో జె శ్యామలరావు దంపతి సమేతంగా శ్రీకాళహస్తీశ్వరునికి పట్టు వస్త్రాలు సమర్పించారు.
టీటీడీ ఈవో జె శ్యామలరావు మరియు అధికారులు, వేద పండితులు, మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ శ్రీకాళహస్తి ఆలయంలోని అలంకార మండపంలో పట్టు వస్త్రాలను ఆలయ ఈవో బాపిరెడ్డికి అందజేశారు. ఈ పట్టు వస్త్రాలను ఈవో బాపిరెడ్డి వేద పండితులకు అందజేశారు. వేద పండితులు ఈ పట్టు వస్త్రాలను స్వామి అమ్మవార్లకు అలంకరించి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. అనంతరం తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో జె శ్యామలరావుకు శ్రీకాళహస్తి దేవస్థానం అధికారులు స్వామి అమ్మవార్ల దర్శన ఏర్పాట్లు నిర్వహించగా టీటీడీ ఈవో మరియు అధికారులు, వేద పండితులు జ్ఞానప్రసూనాంబ సమేత వాయులింగేశ్వరుని దర్శించుకున్నారు. దర్శనానంతరం శ్రీకాళహస్తి ఆలయ అధికారులు టీటీడీ ఈవోకు మృత్యుంజయ స్వామి ఆలయ ప్రాంగణం వద్ద వేద పండితులచే ఆశీర్వాదం ఇప్పించి స్వామి అమ్మవార్ల తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా టీటీడీ ఈవో జె శ్యామలరావు మాట్లాడుతూ గత 25 సంవత్సరాల నుంచి తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి శ్రీకాళహస్తిలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో స్వామి అమ్మవార్ల కళ్యాణానికి పట్టు వస్త్రాలను అందజేయడం ఆనవాయితీగా వస్తోందని, తాను శ్రీకాళహస్తీశ్వరునికి పట్టు వస్త్రాలు అందజేయడం తన పూర్వజన్మ సుకృతమని తెలియజేశారు. కాళహస్తీశ్వర స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఇక్కడికి వచ్చి స్వామివారి దర్శనం, అమ్మవారి దర్శనం చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. అలాగే టీటీడీ తరపు నుంచి కూడా స్వామివారి అమ్మవార్ల కళ్యాణోత్సవం సందర్భంగా, ఈరోజు కళ్యాణం సందర్భంగా వస్త్రాలను కూడా సమర్పించడం, శ్రీ వెంకటేశ్వర స్వామి తరఫున, తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి తరఫున వస్త్రాలను కూడా సమర్పించడం ఎంతో ఆనందంగా ఉంది. ఇది నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. అలాగే ఈ సంప్రదాయం సుమారు 25 years నుంచి 25 సంవత్సరాల నుంచి ఈ సంప్రదాయం కొనసాగుతుంది. మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాల్లో ఆది దంపతుల కళ్యాణానికి దక్షిణ కైలాసం శ్రీకాళహస్తి ముస్తాబవుతోంది. శ్రీకాళహస్తి దేవస్థానం ఆధ్వర్యంలో స్థానిక పెళ్లి మండపం వద్ద ఏర్పాట్లు చేపట్టారు. శుక్రవారం రాత్రి కళ్యాణోత్సవం ప్రారంభమై శనివారం తెల్లవారుజామున వైభవోపేతంగా ఉమామహేశ్వరుల కళ్యాణం నిర్వహించనున్నారు. అశేష భక్తజనం కళ్యాణాన్ని తిలకించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఆది దంపతుల కళ్యాణోత్సవానికి శ్రీకాళహస్తి ముస్తాబవుతోంది. మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాల్లో ఉమామహేశ్వర కళ్యాణోత్సవం శుక్రవారం రాత్రి ప్రారంభమై శనివారం తెల్లవారుజామున ఆగమోక్తంగా జరుగుతుంది. ఈ మేరకు దేవస్థానం ఆధ్వర్యంలో స్థానిక పెళ్లి మండపం వద్ద ఏర్పాట్లు చేస్తున్నారు. కళ్యాణోత్సవానికి ఉభయదారులైన కైకాల కులస్తులు, తమిళనాడుకు చెందిన తిరుముగల్తూరు సింగదూరు కులవెత్తు సంఘం స్వామి అమ్మవార్ల తరపున ఉభయదారులుగా వ్యవహరిస్తూ కళ్యాణ సంప్రదాయం ప్రకారం జరిగేలా సంప్రదాయ పద్ధతిలో పెళ్లి కొడుకు, పెళ్లి కుమార్తె తరపున సాంగ్యాలు నిర్వహిస్తారు. ఈ మేరకు సంప్రదాయ పద్ధతిలో కార్యక్రమాలు చేపట్టారు. స్వామివారి కళ్యాణంతో పాటు పలువురు నూతన వధూవరులు వివాహాలు చేసుకోనున్నారు. ఇప్పటిదాకా మనము 27వ తేదీ స్టార్ట్ చేసి మహాశివరాత్రి రోజు లింగోద్భవము, రథోత్సవము, తెప్పోత్సవం అన్నీ కూడా విజయవంతంగా ముగించాము. మాకు ఈరోజు ముఖ్య ఘట్టము రాముల వారికి, స్వామివారికి, అమ్మవారికి కళ్యాణం సంబంధించి పెళ్లి మండపం దగ్గర ఏర్పాట్లన్నీ కూడా భారీ ఎత్తున చేస్తున్నాం. భారీ ఎత్తున పోలీస్ బందోబస్తు పెట్టుకొని ఈరోజు రాత్రంతా కూడా ప్రజలు చాలా చక్కగా ప్రశాంత వాతావరణంలో అమ్మవార్లు, అయ్యవార్ల యొక్క కళ్యాణం చూడడానికి తగిన ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేశాము. అందరూ కూడా తగు సమయానికి వచ్చి మీరు ప్రశాంతంగా కళ్యాణోత్సవాన్ని తిలకించి పోలీసు వారు ఏర్పాటు చేసిన ఆ ఏర్పాట్లకు మీరంతా సహకరించి మీరు ప్రశాంతంగా మీ ఇళ్ళకు చేరుకోవాలని, పోలీసు వారితో సహకరించాలని చెప్పేసి అందరినీ కోరుకుంటున్నాము. బాల్య వివాహాలు ప్రజలందరికీ మేము తెలియజేయడం ఏమంటే, ఈరోజు కళ్యాణ సందర్భంగా మంచి సమయంలో పెళ్లి చేసుకోవడం అనేది అందరికీ అనావైపు. కానీ ఎక్కడ కూడా బాల్య వివాహాలకు మేము పర్మిషన్ ఇవ్వటం లేదు. ఎవరు కూడా బాల్య వివాహాలు చేయకూడదు. గత 20 రోజులుగా మేము అన్ని గ్రామాల్లో కూడా బాల్య వివాహాలు చేసుకోవడం నేరము, తప్పని చెప్పి అవగాహన కార్యక్రమాలను కల్పించాము. ఈరోజు ఎక్కడ కూడా బాల్య వివాహాలు జరుగుతున్నా చాలా నిఘా టీమ్స్ పెట్టాము. కాబట్టి ఎవరు కూడా బాల్య వివాహాలకు మీరు పాల్పడవద్దు అని కోరుతున్నాను. శాస్త్రవేత్తల సేవలు దేశానికి అందించే అత్యున్నతమైన సేవలని, వెలకట్టలేనివని, విద్యార్థులు శాస్త్రవేత్తలుగా ఎదగాలని, వికసిత్ భారత్ సాధన దిశగా కృషి చేయాలని తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ పేర్కొన్నారు.
శుక్రవారం తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్, ఐజర్ తిరుపతి డైరెక్టర్ ప్రొఫెసర్ శంతను భట్టాచార్యులతో కలిసి 10వ జాతీయ సైన్స్ దినోత్సవం కార్యక్రమంలో పాల్గొని విద్యార్థులకు తన అమూల్య సందేశం అందించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వికసిత్ భారత్ సాధన దిశగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. శాస్త్రవేత్తలు దేశాన్ని ముందుకు తీసుకువెళ్లడానికి శాస్త్ర సాంకేతిక రంగాల్లో కృషి చేస్తున్నారని తెలిపారు. మనందరం కలిసి మన దేశాన్ని, రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో తీసుకువెళ్లడానికి కృషి చేయాలని కోరారు. ప్రపంచం మొత్తం గుర్తుపెట్టుకునే గొప్ప శాస్త్రవేత్త సివి రామన్ అని తెలిపారు. తాను సదరు కార్యక్రమంలో పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. తాను 8వ తరగతిలో ఖగోళ శాస్త్రవేత్త కావాలని కోరుకున్నట్లు తెలిపారు. చాలామంది విద్యార్థులు సైన్స్ ప్రదర్శనలు తిలకించడానికి రావడం ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు. సైన్స్ ఎంతో ఆసక్తికరమైన సబ్జెక్ట్ అని, ఈ అత్యున్నత ఇన్స్టిట్యూట్లో చదువుకుంటున్న ప్రతి విద్యార్థులు పూర్తి అంకితభావంతో తమ విద్యను అభ్యసించాలని కోరారు. ఐజర్ తిరుపతి డైరెక్టర్ ప్రొఫెసర్ శంతను భట్టాచార్య ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో కలెక్టర్ తన బాల్య జ్ఞాపకాలను స్మరించుకున్నారు. ఆకాశంలో నక్షత్రాలు, అలాగే రాశులను చూసి తాను ఆనందించేవారని, ఆస్ట్రోఫిజిసిస్ట్ కావాలని కలలు కన్నానని, కానీ ఎంబీబీఎస్ పట్టా పొంది అలాగే విశాఖపట్నంలోని కేజీహెచ్లో పనిచేశానని, కానీ ఐఏఎస్ అయ్యానని, అలాగే దేశానికి సేవ చేయాలని అనుకున్నానని తెలిపారు. విద్యార్థులకు సైన్స్ వృత్తిని అనుసరించాలని, శాస్త్రవేత్తలు అన్ని రంగాల వారికి మార్గదర్శకమని, దేశానికి వారి సేవలు అత్యున్నతమైనవని పేర్కొన్నారు. రామన్ ఎఫెక్ట్ను కనుగొన్న విజయ సూచకంగా 10వ జాతీయ సైన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకుని సివి రామన్ను స్మరించుకుంటూ ఐజర్ తిరుపతిలో 10వ జాతీయ సైన్స్ దినోత్సవాన్ని బ్రహ్మాండంగా నిర్వహించుకోవడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఐజర్ తిరుపతి విద్యార్థులు సుమారు 100 మందికి పైగా సైన్స్ మోడళ్లను ప్రదర్శించారని, విద్యార్థులు అకాడమిక్ మరియు ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ద్వారా సైన్స్ అంశంపై ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారని తెలిపారు. ఈ సైన్స్ ప్రదర్శనలను వేదాంతపురం, ఏర్పేడు, తిరుపతి, శ్రీకాళహస్తి, శ్రీ సిటీ వంటి వివిధ ప్రాంతాల నుండి సుమారు 800కు పైగా పాఠశాల మరియు కళాశాల విద్యార్థులు సైన్స్ స్టాల్స్ను సందర్శించారు. ఇందులో పలు మండల పరిషత్ పాఠశాలలు, కళాశాలలు, జిల్లా పరిషత్ విద్యార్థులు కూడా తాము రూపొందించిన సైన్స్ మోడళ్లను ఇందులో ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో ఐజర్ ఫ్యాకల్టీ, పలువురు విద్యార్థులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. Most of your lives you have been contributing to the society for inculcating scientific temper. We need to encourage more students to take up science subjects these days. I think there is some kind of attrition or some kind of resistance, especially from the parents, to where will my son or daughter they'll be seeing like in the next 10 years where is he going to settle down. So I think the future is all yours. Now even Honorable Prime Minister, even our Honorable Chief Minister, they emphasize on people, students like you contributing with your startups, contributing with your studies, your publications, everything. So please give your wholehearted efforts to your curriculum, to your courses in the campus, so that I also wish that you stay back in the country and contribute to the country from within the country, because without you, there's not the future will be very bleak. To be very honest, the future will be very bleak without young and energetic minds like you. So you are our demographic dividend. So you should utilize this opportunity. Very few people, hardly 1200 into 7, maybe only 8,000 people are having this opportunity to study at institutions like this. Many people must be competing to come into institutes like this. So you got that opportunity. Please utilize it to the fullest. At the same time, have a balanced life. Both professionally and personally. But to just sum it up, I wanted to say, you are our future. You should take the country forward. You should lead all of us, including the politicians, the administrators, the bureaucrats, everyone. You are the ones who should lead the country forward. I really thank Director Saab for giving me this opportunity on this auspicious day, on this occasion, to speak to address this August gathering. Thank you once again. Wish you all the very best. Thank you.
తిరుపతి నగరంలో ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించేందుకు అందరూ కలిసి రావాలని తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య పిలుపునిచ్చారు. ప్లాస్టిక్ వినియోగం తగ్గించడం, ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై శుక్రవారం తిరుపతి ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులు, దుకాణాల యజమానులతో కమిషనర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ప్రజాజీవనానికి హాని కలిగించే ప్లాస్టిక్ వినియోగాన్ని నిషేధించేందుకు నగరంలోని ప్రతి ఒక్కరూ కలిసి రావాలని పిలుపునిచ్చారు. ప్రజల్లో అవగాహన కల్పించేందుకు నగరంలో ర్యాలీలు నిర్వహిస్తామని, ప్రచారం కల్పించనున్నామని తెలిపారు. అలాగే అన్ని దుకాణాల వారు ప్లాస్టిక్కు ప్రత్యామ్నాయంగా గుడ్డ బ్యాగులు ఇవ్వడం, పేపర్ కవర్లు వాడడం, మాంసాహార దుకాణాల వారు టిఫిన్ బాక్సులు వినియోగించడం వంటివి చేయడం వల్ల ప్లాస్టిక్ వినియోగం తగ్గించేందుకు అవకాశం ఉంటుందని అన్నారు. నగరంలో ప్లాస్టిక్ వినియోగానికి కృషి చేసిన తిరుపతి చుట్టుపక్కల నుండి ఎక్కువగా వస్తున్నాయని పలువురు తెలిపారన్నారు. కలెక్టర్తో చర్చించి తిరుపతి చుట్టుపక్కల కూడా ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఈ సమావేశంలో అదనపు కమిషనర్ చరణ్ తేజరెడ్డి, డిప్యూటీ కమిషనర్ అమరయ్య, మున్సిపల్ ఇంజనీర్లు తులసికుమార్, గోమతి, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్, డిఈలు రాజు, మహేష్, మధు, రమణ, లలిత, రెవెన్యూ అధికారులు సేతుమాధవ్, రవి, సెక్టోరల్ ఆఫీసర్లు తదితరులు ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చిత్తూరు జిల్లా పర్యటనలో భాగంగా శనివారం గంగాధర్ నెల్లూరుకు రానున్నారు. ఇందుకోసం అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. జీడీ నెల్లూరు మండలంలో ముఖ్యమంత్రి లబ్ధిదారులకు ఇంటి వద్దే ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారు. చిత్తూరు జిల్లా పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి శనివారం ఉదయం 11:50 జీడీ నెల్లూరు మండలం రామానాయుడుపల్లి గ్రామం వద్ద ఏర్పాటు చేసిన హెలిప్యాడ్కు చేరుకుని అనంతరం మధ్యాహ్నం 12 గంటల నుండి 12:20 వరకు ప్రజాప్రతినిధుల సమావేశంలో పాల్గొంటారు. మధ్యాహ్నం 1 గంటకు జీడీ నెల్లూరు మండల కేంద్రానికి చేరుకుని మధ్యాహ్నం 1:30 ఎన్టీఆర్ భరోసా పెన్షన్ లబ్ధిదారుల ఇంటి వద్దకు చేరుకుని పెన్షన్లను పంపిణీ చేయనున్నారు. అనంతరం 1:30 నుండి 1:55 వరకు 10 సూత్రాలు అంశంపై వివిధ ప్రభుత్వ శాఖలు ఏర్పాటు చేసిన స్టాల్స్ను పరిశీలిస్తారు. తదుపరి 1:55 నుండి మధ్యాహ్నం 2:55 వరకు గ్రామస్తులతో ప్రజావేదిక కార్యక్రమంలో పాల్గొంటారు. 3 గంటలకు రామానాయుడుపల్లికి చేరుకుని స్థానిక ప్రజాప్రతినిధుల సమావేశంలో పాల్గొని 3:30 గంటలకు హెలీప్యాడ్కు చేరుకుని తిరుపతి తిరుగు ప్రయాణమవుతారు. కాగా రాష్ట్ర ముఖ్యమంత్రి గంగాధర్ నెల్లూరు పర్యటనను పురస్కరించుకుని చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, చిత్తూరు జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు, గంగాధర్ నెల్లూరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ థామస్, ఇతర అధికారులు ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షించారు. ముఖ్యమంత్రి పర్యటనలో భాగంగా ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా 600 మందితో భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ మణికంఠ చందోలు తెలిపారు. అసెంబ్లీలో కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ అందరికీ ఆమోదయోగ్యమైందని, రాష్ట్ర పునర్నిర్మాణంలో బడ్జెట్ ఒక పునాది కాబోతోందని తిరుపతి టీడీపీ పార్లమెంట్ అధ్యక్షులు తొడా మాజీ చైర్మన్ నరసింహ యాదవ్ అన్నారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో శనివారం మీడియా సమావేశంలో ఆయన టీడీపీ నాయకులు శ్రీధర్ వర్మ, కట్టా జయరాం యాదవ్, ఏతమాకుల హేమంత్ యాదవ్ తదితరులతో కలిసి మాట్లాడారు. ఈరోజు రాష్ట్ర అసెంబ్లీలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ గారు ప్రవేశపెట్టడం, ఈ బడ్జెట్ని రూపకల్పనలో ఏదైతే ఎన్డీఏ కూటమి తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ ఎన్నికల ముందు ఏవైతే హామీలు ఇచ్చామో వాటికి అనుగుణంగా ఈ బడ్జెట్ని రూపకల్పన చేసిన గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి కృతజ్ఞతలు తెలియజేస్తూ, అదేవిధంగా విద్యార్థుల కోసం, విద్యాలయాల అభివృద్ధి కోసం శ్రమిస్తున్న శ్రీ మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారికి, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి కూడా కేంద్రం నుంచి ఇతోధికంగా అడిగిన వెంటనే అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తున్న ప్రధానమంత్రి గారి కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఈరోజు రాష్ట్ర పునర్నిర్మాణంలో పునాదిలా ఈ బడ్జెట్ రూపకల్పన చేయడమే కాకుండా ప్రజల యొక్క ఆకాంక్షకు అనుగుణంగా ఈ బడ్జెట్ని రూపొందించడం జరిగింది. ఈ బడ్జెట్లో కేటాయింపుల్లో పెద్దపీట వేయడాన్ని మేమందరూ కూడా ఈరోజు హర్షాన్ని తెలియజేస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. చంద్రగిరి పంచాయతీ కార్యాలయంపై ఏసీబీ దాడులు, కాంట్రాక్టర్ దినేష్ రెడ్డి వద్ద 50,000 రూపాయలు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా పట్టుబడిన పంచాయతీ ఈవో మహేశ్వరయ్య. తిరుపతి జిల్లా ఐజర్లో ఘనంగా జాతీయ సైన్స్ దినోత్సవం, శాస్త్రవేత్తల సేవలు దేశానికి వెలకట్టలేనివి. విద్యార్థులు సైన్స్ పట్ల మక్కువ పెంచుకుని శాస్త్రవేత్తలుగా ఎదగాలి, వికసిత భారత సాధన దిశగా కృషి చేయాలి. తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్.
స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాల భర్తీకి చర్యలు. టీటీడీ ఉద్యోగుల వార్షిక క్రీడా పోటీల ప్రారంభోత్సవంలో టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు వెల్లడి. అంగరంగ వైభవంగా శ్రీకాళహస్తి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు. ఆది దంపతుల కళ్యాణానికి ఏర్పాట్లు పూర్తయి. జ్ఞానపురుషునాంబ సమేత శ్రీకాళహస్తీశ్వరునికి పట్టు వస్త్రాలు సమర్పించిన టీటీడీ ఈవో జె శ్యామలరావు దంపతులు. తిరుపతి శ్రీ కపిలేశ్వర ఆలయంలో వైభవంగా త్రిశూల స్నానం. నేత్రపర్వంగా స్నపన తిరుమంజనం. ధ్వజ అవరోహణంతో పరిసమాప్తమైన శ్రీ కపిలేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.